అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ప్రస్తుతం మన భాగ్యనగర్లో ఒకే ఒక్క మాట బాగా వైరల్ అవుతుంది. అదేంటో తెలుసా? లోక్ మంథన్ 2024. అసలు లోక్ మంథన్ 2024 అంటే ఏంటి? అది ఎప్పుడు ప్రారంభమైంది? దేనికోసం ప్రారంభమైంది? అతిపెద్ద ఈవెంట్ మన భాగ్యనగర్లో నిర్వహించడం మనకు చాలా గర్వకారణం. సో అట్లాంటి ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, ఏ పర్పస్తో జరుగుతుంది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చలో ఆలస్యం ఎందుకు, ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అనే విషయానికి వెళ్తే, భారత్లో ఇది అతిపెద్ద కల్చరల్ ఫెస్టివల్. లోక్ మంథన్ పేరిట భాగ్యనగరంలో 2024 21 నవంబర్ 2024 నుంచి 24 నవంబర్ 2024 అంటే ఈ 4 రోజులు శిల్పారామం వేదికగా ఐటెక్స్కి దగ్గర జరుగుతుంది. సో ఇవి డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. భాగ్యనగర్లో జానపద జాతర, భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేందుకు వేడుక సిద్ధమైంది. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగర్ వేదిక అవుతుంది. భారతీయ సంస్కృతి, పరంపర, జీవన విధానం స్ఫురించేలా లోక్ మంథన్ పేరుతో మహత్తరమైన జానపద జాతర జరగనుంది. కానీ విని ఎరగని రీతిలో విభిన్నమైన కళాకారులతో అత్యంత అద్భుతంగా కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారు, వరంగల్ భద్రకాళి అమ్మవార్ల ఆశీస్సులతో 4వ లోక్ మంథన్ విజయవంతంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అంతర్జాతీయ స్థాయిలో కవులు, కళాకారులు, మేధావులు, విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో భాగ్యనగరంలోని శిల్పారామం వనవాసి, గ్రామవాసి, నగరవాసి మొత్తంగా భారతీయ వాసులంతా ఒకే చోటకు చేరే ఓ సంగమంగా మార్చేందుకు శిల్పారామం చరిత్రకు ఎక్కనుంది. కొండ కోణల్లో స్వచ్ఛమైన జీవితం గడిపే వనవాసితో పాటు గ్రామసీమలు, పల్లెసీమలు, నగరంలో జీవించే ప్రతి పౌరులను కలిపే సాంస్కృతిక కుంభమేళను తలపిస్తున్న అద్భుతమేది. యాక్చువల్లీ ప్రజ్ఞ ప్రభావ్ అనే సంస్థ 2016 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఈ లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది. పేద, ధనిక, అగ్రవర్ణం, అణగారిన వర్గం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా సకల జనులను కలిపే గొప్ప కార్యక్రమం ఈ సంస్థ చేపట్టింది. మేధస్సు, తేజస్సును కలగలిపి ఐక్యతను చాటేందుకు ఈ మహోన్నత కార్యక్రమానికి బీజం వేసింది ప్రజ్ఞ ప్రభావ్. 2016లో మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్ రాజధాని అయిన భూపాల్లో నిర్వహించారు. తర్వాత రెండోసారి జార్ఖండ్ రాజధాని రాంచీలో, మూడోసారి అస్సాం రాజధాని గౌహతిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా కారణంగా 2020 సంవత్సరంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈసారి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా భాగ్యనగర్లో లోక్ మంథన్ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ఈ ప్రజ్ఞ ప్రభావ్ సంస్థ. గిరిజనుల చేతి వృత్తుల తయారీ స్టాల్స్ ప్రదర్శన ఇందులో ఆకట్టుకుంటుంది. దేశంలోనే కాక వివిధ దేశాల నుంచి సైతం ఒక్కో తెగ, ఒక్కో జాతికి సంబంధించిన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకారులు దాదాపు 1500 మంది ఈ జానపద జాతరలో తమ కళలను ప్రదర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు, జానపద కళాకారులను కలిపే విభిన్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలను మేలువింపజేసే ఈ మహోత్తర వేడుక నవంబర్ 21 నుంచి 24 తారీఖు వరకు వైభవంగా సాగనుంది. మేధావులు, కవులు, కళాకారులు తమ నైపుణ్యంతో అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. ఏకత్వంలో భిన్నత్వం చాటే ఈ మేళా ప్రారంభోత్సవానికి మన భారతదేశం యొక్క రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు, అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా సందేశాన్ని అందించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ గారు కూడా ఈ వేడుకలో పాలు పంచుకుంటున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింహ షెకావత్ గారు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారు. కేంద్ర మంత్రి ఎవరైతే మన తెలంగాణలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు లోక్ మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ విచ్చేసి భారతీయ సంస్కృతి వైభవాన్ని అనుభవించి ఆస్వాదించాలని చెప్పి ఆ సంస్థ అందరినీ ఆహ్వానిస్తుంది. లోక్ మంథన్ ఉత్సవం జరిగే 4 రోజులు శిల్పారామంలోకి ఈ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది. యాక్చువల్లీ లోక్ అంటే జానపదం అని అర్థం. అయితే దీనిని ఆంగ్లేయులు ఫోక్గా మార్చేసి వాడుక భాషలోకి తీసుకొచ్చారు. మథనం అంటే ఈ జానపద జనజీవనంలో అంతర్మథనం చేసి దాని సారాన్ని సమాజానికి అందజేసే ప్రయత్నంగా ఈ లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. భారతీయ ప్రాథమిక వరవడిని భుజాన వేసుకుని దేశ ఔన్నత్యాన్ని చాటుతున్న పౌరులే జానపద కళాకారులు. కులాలు, భాష, వేషం, రంగుల ఆధారంగా భారతీయ జీవాత్మత ఉట్టిపడేలా ఈ వేడుక చరిత్రలో నిలవనుంది. గిరిజన, వనవాసి, అడవి బిడ్డల ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించే ఈ వేడుక మన దేశంలో జరగడం, అది మన రాష్ట్రంలో జరగడం అనే యొక్క అదృష్టం. భారతీయ సమాజాన్ని విదేశీ శక్తుల వివిధ వర్గాలుగా విభజించినప్పటికీ భారతీయ జానపద కళాకారుల సాంస్కృతిక ప్రదర్శన ద్వారా ఈ దేశమంతా ఒకటేననే ఏకత్వాన్ని నిరూపించడమే ఈ లోక్ మంథన్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. జాతీయ గిరిజన గౌరవ దివాస్ పేరుతో భగవాన్ శ్రీ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని నిర్వహించే ఈ వేడుకకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
జానపద కళాకారులు భారతదేశంలోని దక్షిణాన మొట్టమొదటిసారిగా ఇంతటి భారీ కార్యక్రమం నిర్వహిస్తుండటం విశేషం. సదస్సులు, సమావేశాల ఆధారంగా ప్రపంచంలోని వనవాసి, గిరివాసి సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి మార్గాన్ని కూడా అన్వేషిస్తారు. సాంప్రదాయ సాంస్కృతిక వాయిద్యాలు, పనిముట్లు ప్రదర్శిస్తారు. గిరిజన, వనవాసి ప్రజల నుంచి మొదలుకొని ఐటీ ప్రొఫెషన్లో నిరంతరం బిజీ లైఫ్ గడిపే అందరూ కూడా హాజరై వేడుకలు తిలకించేలా ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల నుంచి సైతం కళాకారులు హాజరవుతున్నారు. మన సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ వృత్తులు, రంగాలకు చెందినటువంటి కళాకారులు వస్తుండడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాంస్కృతిక భారతీయ వారసత్వానికి చెందిన వారు కూడా వచ్చి ఇక్కడ మనకి ప్రదర్శనిస్తుంటారు. ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే కేచక్ నృత్య ప్రదర్శన చాలా బాగా ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో అబ్రహమిక్ మతాలకు పూర్వం ఉన్న మతాలు వారు సైతం లోకమంతన్కు హాజరవుతారు. వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మోనియాలోని యాజీదీలు, వారిని సూర్యపుత్రులను కూడా పిలుస్తుంటారు. లిథునేనియా వాసులు సైతం ఈ కార్యక్రమంలో ఉంటున్నారు. అదేవిధంగా మన మానవ సంబంధాలను మేళవించే గొప్ప సాంస్కృతిక కార్యక్రమం ఇది. ప్రేమ, వాత్సల్యం కనబరిచే ఆత్మీయతకు వేడుక ఈ కార్యక్రమం. నాడు శబరిని రాముడు, కుచ్చెరుని శ్రీకృష్ణుడు అభినందించిన తీరుగా పేద, ధనిక, ఎక్కువ తక్కువ అనే పదాలకు సంబంధం లేకుండా మానవ సంబంధాలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం అపురూపం. జానపద మేతో మతనం కొనసాగుతుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాలను, భారతీయ ఆత్మను విమర్శించే వ్యక్తులకు భారతీయ తత్వాన్ని బోధపడేలా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడమే లోక్మంతన్ లక్ష్యం. వేర్వేరు సంస్కృతులు ఉన్నప్పటికీ అంతర్గతంగా ఏకత్వంలో భిన్నత్వం చాటుతున్న భారతదేశంలో నేడు కొన్ని శక్తులు ప్రజల్లో చీలికలు తెచ్చి విద్వేష భావాన్ని నింపుతున్నాయి. ఆ కుట్రను తిప్పికొట్టి మరోసారి ఏకత్వాన్ని చాటి చెప్పేందుకే ఇలాంటి లోక్ మంథన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటికీ వలస పాలన ప్రభావంలోని ఉన్న మన భావజాలాన్ని దాని నుంచి విముక్తి చేయడం తొలి బాధ్యతగా లోక్ మంథన్ వేదికగా మేధావులు, కార్యాచరణశీలురు కలిసి కృషి చేస్తారు. ప్రత్యేకించి మన భావి తరాలైన విద్యార్థులు, యువతరం దృష్టి సాధించేలా లోక్ మంథన్ రూపకల్పన జరిగింది. భారతీయ ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ నగరాలు, పర్వతాలు, కొండలు, కోనలు, వానలు, గిరులు, గ్రామాలు అయిన అందరి సాంస్కృతికం జానపదం. జానపద కళాకారులందరూ భారతీయులే. వారి తత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో అద్వితీయంగా అడుగులు వేస్తుంది మన లోక్ మంథన్. వనవాసి, గ్రామవాసి, నగరవాసి, హమ్ సబ్ భారత్వాసి అందరూ వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. సో మీకు వీలున్న వాళ్ళందరూ వచ్చి ఈ 4 రోజుల కార్యక్రమాన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్.